రూపాయి రాకముందు తమ దగ్గరున్నది ఎదుటి వాళ్లకు ఇచ్చి వాళ్ల దగ్గరున్నది తాము తీసుకునేవాళ్లు. వస్తు మార్పిడి పద్ధతిలో అత్యాస, దురాశ వంటివి లేవు. గొడవలు, హత్యల మాటే లేదు. మణి చెలామణిలోకి వచ్చినప్పటి నుంచి మోసాలు మొదలయ్యాయి. అన్యాయాలు, అక్రమాలు కామనైపోయాయి. మనిషి స్వార్థ జీవిగా మారి ఎన్నో నేరాలు చేస్తున్నాడు. మానవ జన్మే మహాప్రసాదమన్న మాట మరిచిపోయి మారణ హోమం సృష్టిస్తున్నాడు. ఏదైనా అవసరానికి మించి ఉంటే అది విషంతో సమానం అన్న చాణుక్యుడి సూత్రం అక్షర సత్యం. ఆ సత్యాన్ని మరిచిపోయిన ఇద్దరు స్నేహితులు ఎలాంటి కిరాతకానికి ఒడిగట్టారన్నదే ఇదే వాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఎదిగిన ప్రతి మనిషి వెనుక ఓ నేరం దాగి ఉంటుంది అన్నాడో ప్రముఖ రచయిత. అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే ఆ డైలాగే తమకు డైరెక్షన్ అనుకున్నారు ఇద్దరు. వాళ్ళు చేసిన నిర్వాకమేంటో తెలిస్తే ఆశ్చర్యం కలక్కమానదు. రియల్ ఎస్టేట్ 10 ఏళ్లుగా ప్రతి ఒక్కరికి వినిపిస్తున్న మాట. దీనికి ఊళ్ళు, జిల్లాలు, రాష్ట్రాల హద్దుల్లేవు. చివరకు గ్రహాల పరిమితులు కూడా లేవు. ఎందుకంటే మార్స్, చందమామపై కూడా ప్లాట్లు అమ్ముతున్నట్లు అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. అలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఈజీగా కోట్లు సంపాదించవచ్చు అనుకున్నారు ఈ నలుగురు. ఇతడు రామచంద్రారెడ్డి, హైకోర్టులో పనిచేస్తున్నాడు. ఇతడు ఈశ్వరయ్య. ఇద్దరూ కలిసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టారు. భూముల క్రయ విక్రయాలతో బాగానే సంపాదించారు. తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ హైదరాబాద్, కడపలోని రాయచోటిలో కూడా ప్లాట్లు కొన్నారు. రాయచోటిలోని వ్యాపారం చూసుకోవడానికి అక్కడి స్థానికులైన రాజు, ప్రవీణ్లతో చేతులు కలిపారు. కొన్న భూముల్ని అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో 80% రామచంద్రారెడ్డి, ఈశ్వరయ్యలకు పోగా మిగిలిన 20% రాజు, ప్రవీణ్లు తీసుకుంటున్నారు. ఇలా వీళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు. వ్యాపారం 2 ఏళ్లు బాగానే సాగింది. రామచంద్రయ్య, ఈశ్వరయ్యల దగ్గర రాజు, ప్రవీణ్లు స్థలం కొన్నారు. సరిగ్గా అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పడిపోయింది. రాజు, ప్రవీణ్లు కొన్న స్థలాలకు డబ్బులు కట్టే టైం దగ్గర పడింది. చేతిలో మనీ లేదు, వ్యాపారం బాగోలేదు. రామచంద్రయ్య, ఈశ్వరయ్యలు ఫోన్ చేసినప్పుడల్లా వారంలో వచ్చేస్తాయి, 5 రోజుల్లో ఇచ్చేస్తాం అంటూ కాలం వెళ్లబుచ్చారు. రామచంద్రయ్య, ఈశ్వరయ్యలు డబ్బు కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అసలు మీరు డబ్బులు ఇస్తారా లేక భూమిని వేరే వాళ్ళకి అమ్మేయమంటారా అని నిలదీశారు. మంచి భూమి, ఆల్రెడీ కట్టిన డబ్బులు తిరిగివ్వరు. పరిస్థితి చూస్తే భూమి చేజారిపోయేలా ఉంది. వాళ్ళకేం చేయాలో తోచలేదు. ఇంతలో రామచంద్ర, ఈశ్వరయ్యల నుంచి ఫోన్. 10 రోజుల్లో ఖచ్చితంగా డబ్బు సర్దుబాటు చేస్తామని మాటిచ్చారు. తెలిసిన వాళ్ళందరినీ డబ్బులు అడిగారు. 100 1000 అయితే ఇచ్చేవాళ్ళం. కానీ అడిగింది 11 లక్షలు. వాళ్ళని చూసి అంత డబ్బు ఎవరిస్తారు? ఎక్కడా దొరకలేదు. ఇచ్చిన గడువు సమీపిస్తోంది. ఏం చెయ్యాలి అనుకున్నారు.
రేపే చివరి రోజు, డబ్బులు అరేంజ్ అయ్యాయా అని అడిగారు. రెడీ చేశాం, రేపిచ్చేస్తాం అన్నాడు రాజు. మిగిలింది 24 గంటలు, ఇవ్వాల్సింది 11 లక్షలు. డబ్బు లేదన్నది పచ్చి నిజం. మరి మన్నాడు ఎవరేం చేశారో